దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలన్నీ నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇప్పుడు వాస్తవంగా అబ్రహామును ఆశీర్వదించాడు, కుమారుడిని ఇస్సాకును ఆశీర్వదించాడు, ఇస్సాకు కుమారుడిని యాకోబును ఆశీర్వదించాడు, యాకోబు కుమారుడైన యోసేపును కూడా ఆశీర్వదించాడు. దేవుడు పక్షపాతి కాడండి. మనం ఆయన నియమం ప్రకారం నడవాలే కానీ బిడ్డల తరాలను ఆయన దీవించగలిగిన దేవుడు, ఆశీర్వదించగలిగిన దేవుడు. నియమంలో లోపిస్తే, కట్టుబాట్లో లోపిస్తే, ఆయన క్రమాన్ని మనం ధిక్కరిస్తే, ఆయన ఆలోచనను మనం మీరితే, ఒకవేళ ఆయన దీవెన, ఆయన ఆశీర్వాదం ఒకవేళ బ్రేక్ అవ్వచ్చేమో కానీ ఏమాత్రం కూడా ఆయన దీవెన కొనసాగడానికి నీ క్రియలు నువ్వు అనుసరించగలిగితే, వాస్తవంగా అబ్రహాము యొక్క క్రియలు అబ్రహాముకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ఒకవేళ తండ్రిని బట్టి దీవించడం మాత్రమే కాదు కానీ తన క్రియలు కూడా ఎంతో ప్రాముఖ్యమై ఉన్నవి కనుక ఆ తర్వాత ఇస్సాకు తన క్రియలను బట్టి ఆ దేశమందు ఉండమన్నాడు, దేవుడు ఉన్నాడు కాబట్టి ఇస్సాకును కూడా దీవించాడు. చేయమన్న పని చేశాడు కాబట్టి దీవించబడ్డాడు. అబ్రహాము కూడా చెప్పిన పని చేశాడు కాబట్టి దీవించబడ్డాడు. యాకోబు కూడా దేవుడు చెప్పిన పని, దేవుడు చెప్పినట్లుగా నడవడానికి ఇష్టపడ్డాడు కనుక యాకోబును ఆశీర్వదించాడు. యోసేపు సైతము దేవుడిని అనుసరించి నడుస్తూ ఉన్నాడు కాబట్టి తనకున్నటువంటి స్థితిగతులను ఆయన చూడలేదు కానీ, తనకున్నటువంటి తారతమ్యాన్ని చూడలేదు కానీ, యోసేపు యొక్క స్థితి గుంటలో పడద్రోయబడినప్పటికీ పైకి లేవదీసిన వాడు దేవుడై ఉన్నాడు. తన నమ్మకత్వము, తన యథార్థత, తన మంచితనము, తన భక్తి జీవితము యోసేపుకు దీవెనకరంగా మార్చబడిందండి. మరి ఇన్ని తరాలను ఆశీర్వదిస్తే దాని తర్వాత వచ్చిన తరం ఏదైతే ఉందో, మనష్షే, ఎఫ్రాయిములు యోసేపు బిడ్డలండి. బిడ్డలు కూడా దీవెనకరంగా ఉండాలని తండ్రి యొక్క ఆశ అండి. బిడ్డలు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని తండ్రి యొక్క ఆలోచన, తండ్రి యొక్క తలంపు. అక్కడ ఆది కాండములో మనం అక్కడ చూస్తూ ఉన్నప్పుడు 48వ అధ్యాయము 15-16 వచనాల్లో చూస్తే యోసేపు తన బిడ్డలు దీవించబడాలని ఎంత తాపత్రయపడ్డాడో. 48వ అధ్యాయము 15-16 వచనాలు. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించను ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన ఈ దూత ఈ పిల్లలను కూడా ఆశీర్వదించును గాక అని పలికాడు. తాతైన యాకోబు పలికాడండి ఈ మాట. తన కుమారుడైనటువంటి యోసేపు యొక్క తాపత్రయం ఏంటంటే, ఇదిగో నేను దీవించబడ్డం మాత్రమే కాదు, మా నాన్న దీవించబడ్డం మాత్రమే కాదు, మా తాత దీవించబడ్డం మాత్రమే కాదు, ఆ తాత అయినటువంటి అబ్రహాము దీవించబడ్డం మాత్రమే కాదు, ఇదిగో రాబో తరములలో నా బిడ్డలు కూడా దీవెనకరంగా ఉండాలి, నా బిడ్డలు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని తండ్రి యొక్క తపన, తండ్రి యొక్క తాపత్రయాన్ని బట్టి తన తండ్రి వృద్ధాప్యంలో ఉండగా తన బిడ్డలను తీసుకుని వెళ్ళి తన తాత దగ్గర, ఎవరు మనష్షే ఎఫ్రాయిముల యొక్క తాత ఎవరు? యాకోబు. అయితే ఆ యాకోబు దగ్గర తీసుకెళ్ళి, తండ్రి వీరిని దీవించయ్యా అని అంటే ఆ తండ్రి దీవిస్తున్నాడండి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు తండ్రి. మరి ఆ బిడ్డలకు కూడా ఆలోచన ఉండాలి కదా. మనం తాపత్రయపడ్డం మాత్రమే కాదనండి, మన బిడ్డలు కూడా ఆ తపనను కలిగి ఉండగలిగితే దీవించబడతారు. మనం మాత్రమే కలిగి ఉంటాం కాదు దేవుణ్ణి, మన బిడ్డలు కూడా ఆ దేవుని కలిగి ఉండాలి. మనం మాత్రమే దేవుని ఎరిగి ఉండటం కాదు, మన బిడ్డలు కూడా దేవుని ఎరిగి ఉండాలి. మనల్ని ఆశీర్వదించిన దేవుడు మనల్ని బిడ్డలను కూడా ఆశీర్వదించాలి అంటే మనం నడిచినట్లుగా వారు కూడా నడవాలి. అప్పుడు దీవించబడతారు, అప్పుడు ఆశీర్వదించబడతారు. యోసేపు గొప్పవాడని పిలువబడ్డాడండి. చిన్నోడు కాదు, కింద నుంచి పైకి వెళ్ళినోడు, కింద స్థాయిని ఎరిగి చూడగలిగిన వాడు, చిన్నప్పుడే కన్నీటి పర్యంతమైన వ్యక్తి గొప్పవాడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తిగా మార్చబడ్డాడు, ఘనత చూసే వ్యక్తిగా మార్చబడ్డాడు. అలాంటి యోసేపు అనుకుంటున్నాడు, అయ్యా నా బిడ్డలు కూడా దీవించబడాలని ఆశపడ్డాడు, నా బిడ్డలు కూడా దీవెనకరంగా ఉండాలని కోరుకున్నాడు.
కనుక తన తండ్రి దగ్గరికి తీసుకెళ్లి తండ్రి వీరిని దీవించమంటే ఆ తండ్రి దీవిస్తున్నాడు. అంటున్న మాట ఏమిటంటే, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను కూడా ఆశీర్వదించునుగాక అని పలికాడు. ఎంత మంచి మాట అండి. బిడ్డల దీవెన కోరుకున్నాడు, మనవ సంతతి దీవెన కోరుకున్నాడు యాకోబు, బిడ్డల దీవెన కోరుకున్నాడు యోసేపు. కానీ ఆ బిడ్డలు దీవెనకరంగా ఉండాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉందండి. ఎవరికి ఆజ్ఞించాడు? అబ్రహాంతో చెప్పాడు, అబ్రహమా నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. చెప్పిన మాట చేసింది ఎవరు? అబ్రహాం. ఇస్సాకుతో చెప్పాడు, ఇదిగో నేను చూపించే దేశంలో నివసించు అని అన్నాడు. ఆ మాట వినింది ఎవరు? ఇస్సాకు. విన్నాడు కనుక ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు. యాకోబు కూడా దేవుని దగ్గరికి వచ్చి నీ పేరు ఏం పేరు అని చెప్పని అంటుంటే, అయ్యా నేను పొరపాటు చేశానయ్యా, తప్పు చేశానయ్యా. తప్పిదములు ఒప్పుకొని విడిచిపెట్టబడిన వాడు కనికరాన్ని పొందినట్లుగా యాకోబు కూడా దేవుని దగ్గర తన కటాక్షాన్ని పొందుకున్నవాడు ఆశీర్వదించబడినటువంటి స్థాయిలో యాకోబు కూడా నిలవబడి ఉన్నాడండి. ఆ తర్వాత వచ్చినటువంటి యోసేపు సైతము దేవుని యొక్క మాటను అనుసరించి, దేవుని యొక్క ఆలోచనను అనుసరించి నడిచినటువంటి వ్యక్తిగా, దేవుని మాటను ధిక్కరించని వ్యక్తిగా కొనసాగాడు కనుక యోసేపు కూడా దీవించబడ్డాడండి. ఇప్పుడు అదే యోసేపు తన బిడలైనటువంటి మనష్షే ఎఫ్రాయిముల దగ్గరకు వచ్చినప్పుడు ఎఫ్రాయిము దారి తొలగిపోయాడు. ఎఫ్రాయిము దేవుడు తన పితరులు నడిచిన మార్గంలో లేడు. తనకు నచ్చినట్లుగా ఆలోచన కొనసాగిస్తా ఉన్నాడు, తన ఆలోచన ప్రకారంగా నడుస్తూ ఉన్నాడు. దేవుని మర్చిపోయాడు, భక్తిని మర్చిపోయాడు. ఏవేవో తనకి ఈ లోకంలో ఉన్నటువంటి ఆలోచనలన్నింటినీ కూడా అనుసరిస్తున్న వ్యక్తిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి ఒకరోజు యుద్ధానికి వెళ్తున్నాడంట. 78వ కీర్తన చదువుదాం. 78వ కీర్తన 9వ వచనం. విండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధుడైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనకకు తిరిగిరి. చాలండి. ఎఫ్రాయిము ఎందుకు? ఎఫ్రాయిము యుద్ధ కాలమున ఎఫ్రాయిము సంతతి వారు, ఎఫ్రాయిము యొక్క సంతతి వారు. ఇప్పుడు అబ్రహాము సంతతి వారి కాడి నుంచి మనం చూస్తున్నప్పుడు అబ్రహాము కావచ్చు, ఇస్సాకు కావచ్చు, యాకోబు కావచ్చు, యోసేపు కావచ్చు, వరుసగా వారు దీవించబడినటువంటి జాబితాలు వారు కనబడతా ఉన్నారు. ఇదిగో యోసేపుకు పుట్టినటువంటి ఎఫ్రాయిము కాడి నుంచి ఎందుకు వారి జీవితంలో విజయాన్ని చూడలేకపోతున్నారు, వారి జీవితంలో ఆశీర్వాదాన్ని చూడలేకపోతా ఉన్నారు? యుద్ధ కాలమున వారు యుద్ధ సన్నద్ధులయ్యారు, రెడీ అయ్యారు, కానీ యుద్ధం దగ్గరికి వెళ్ళి వెనుదిరిగి వచ్చేసారంట. వాళ్ళ వల్లగాక జయించలేకపోతా ఉన్నారు, ఎదుర్కోలేకపోతా ఉన్నారు, యుద్ధంలో నిలబడలేకపోతా ఉన్నారు. వారి పక్షాన నిలవబడేటువంటి వ్యక్తి ఎవరు లేరండి. ఎందుకు? ఆ తరము నుండి ఆశీర్వదించిన దేవుడు ఎఫ్రాయిము దగ్గరికి వచ్చేసరికి ఎందుకు విసర్జించాడు? ఎందుకు వారిని పట్టించుకోలేదు? ఎందుకు వారి పక్షాన నిలవబడలేదు? ఎందుకు వారిని త్రోసివేశాడు? ఎందుకు వారిని పట్టించుకోలేదు అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎఫ్రాయిమును దేవుడు ప్రేమించకుండా ఏమీ లేడు. యోసేపును ప్రేమించిన దేవుడు ఎఫ్రాయిమును కూడా ప్రేమించాడు. ఎందుకంటే యోసేపు కుమారుడు కనుక ఎఫ్రాయిమును కూడా ప్రేమించాడండి. తన మనసులో ఎఫ్రాయిమును గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? చదువు ఒక మాట. 106వ కీర్తన 60వ కీర్తన 60వ కీర్తన 7వ వచనం. కీర్తన భాగం 60వ కీర్తన 7వ వచనంలో గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము. ఎఫ్రాయిము యొక్క స్థానము దేవుని దృష్టిలో కనబడుతున్నటువంటి స్థితి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఎఫ్రాయిమును తృణప్రాయంగా త్రోసేసిన దేవుడు కాదు, ఎఫ్రాయిమును పట్టించుకొని వాడు కాదు. ఎఫ్రాయిము గురించి దేవుడు అంటున్నాడు, ఎఫ్రాయిము నా శిరస్త్రాణము అని అంటున్నాడండి. శిరస్త్రాణం అని అంటే కిరీటము. కిరీటం ఎవరైనా దాచిపెట్టుకుంటారా? ఎందుకు ఆ కిరీటం? ఉన్నతమైనటువంటి స్థితికి చూపించుకోవడానికి, ఒక విలువగా
ఎంచబడ్డానికి కిరీటం అయి ఉంటే ఎఫ్రాయిముని అంటాడు, ఎఫ్రాయిము నా కిరీటము వంటి వాడు అన్నాడండి. ఎంత ఆధిక్యతనిచ్చాడు, ఎంత గొప్పతనాన్ని దేవుడు కలిగి ఉన్నాడు ఎఫ్రాయిం పట్ల, ఎంత ఉన్నతమైనటువంటి స్థితిని ఎఫ్రాయిముకి ఇచ్చాడు. ఎఫ్రాయిమును తన కిరీటముగా భావించుకున్నాడండి. ఏందమ్మా నీ గర్వం అంటే, నా బిడ్డలు అని మనం చెప్తా ఉంటాం. ఎందుకు? వారు ఒక స్థాయిలో ఉంటే మనం గొప్పగా చెప్పుకుంటాం. మనకి ఏదైనా గౌరవం ఉందనంటే మన బిడ్డలని చెప్పుకుంటా ఉంటాం. దేవుని దృష్టిలో తన బిడ్డ అయినటువంటి ఎఫ్రాయిమట శిరస్త్రాణము, తనకు కిరీటము వంటి వాడు, నా పేరు నిలబెట్టేవాడు, నా పేరును నిలబెట్టగలిగిన వాడు ఎఫ్రాయిం అని ఆయన ఊహించుకున్నాడండి. ఆయన గొప్ప చేసుకున్నాడు ఎఫ్రాయిముని గురించి. అంత మాత్రమే కాదు, ఎఫ్రాయిముని గురించి ఇర్మియా గ్రంథంలో ఒక మాట అంటాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా 31:9. వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా అని అంటున్నాడండి. ఎఫ్రాయిముని దేంతో పోలుస్తున్నాడు? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు అంటున్నాడండి దేవుడు. మొట్టమొదటిగా పుట్టినటువంటి బిడ్డలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తాం, ఎంతో విలువని ఇస్తాం, ఎంతో గౌరవాన్ని ఇస్తాం. జ్యేష్ఠుడు చాలా ఆధిక్యతని ఇస్తాం. ఎఫ్రాయిము గురించి దేవుడు ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు అని పిలుస్తున్నాడండి. దేవుడు తక్కువ స్థానాన్ని ఇవ్వలా ఎఫ్రాయిము గురించి. ఎఫ్రాయిము నా శిరస్త్రాణము అని అంటున్నాడు, ఎఫ్రాయిము నా కిరీటము వంటి వాడు అని అంటున్నాడు, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు అని పిలుస్తున్నాడండి. దేవుడు ఎంతో ఆధిక్యత ఎఫ్రాయిముకి ఇచ్చున్నాడు. ఎఫ్రాయిముని విడిచిపెట్టడానికి దేవుడికి ఇష్టం లేదు, కానీ ఎఫ్రాయిమే దేవుని విడిచిపెట్టాడు. ఎఫ్రాయిమే దేవుని మర్చిపోయాడు. ఎఫ్రాయిమే దేవునికి అయిష్టడిగా బ్రతకడానికి ఇష్టపడ్డాడు. దేవుడిచ్చిన స్థానాన్ని, దేవుడిచ్చిన స్థితిని, దేవుడిచ్చినటువంటి గొప్పతనాన్ని ఎఫ్రాయిము పట్టించుకోలేదండి. ఎఫ్రాయిము ఆ స్థానాన్ని, ఆ స్థితిని ఏ మాత్రం కూడా నిలబెట్టుకోవడానికి ఇష్టపడలేదు. వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏమిటనంటే, ఎఫ్రాయిముని గురించి అదే ఒక మాట. హోషియా గ్రంథము 8వ అధ్యాయము, హోషియా గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. ఎఫ్రాయిము పాపమునకు ఆధారమగు బలిపీఠములను ఎన్నో కట్టెను. అతడు పాపము చేయుటకు అవి ఆధారములాయెను. ఎఫ్రాయిము యుద్ధ సన్నద్ధులైనటువంటి వారిగా ఉన్నప్పటికీ యుద్ధములో ముందుకెళ్లకుండా వెనుదిరగడానికి గల కారణం, దేవుడు వారికి తోడుగా ఉండకపోవడానికి గల కారణం, ఎఫ్రాయిము చేసిన పని. దేవుని యొక్క స్థానంలో ఎఫ్రాయిము యొక్క స్థితి ఎలా ఉందనంటే, అతడు స్థిరస్థానం అంటున్నాడు. రెండవది, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు అంటున్నాడు. శాశ్వతమైన ప్రేమతో ఎఫ్రాయిము నేను ప్రేమిస్తున్నానని ఇర్మియా గ్రంథంలో అంటాడు. ఇంత ప్రేమ దేవుడు ఎఫ్రాయిం పట్ల చూపిస్తున్నా కూడా ఎఫ్రాయిం మాత్రం చేస్తున్న పని ఏంటంటే, దేవునికి అయిష్టమైన పని చేస్తున్నాడండి. తన తరతరాలు చేయకుండా పని, తన తాతలు సైతము వెంబడించినప్పుడు దేవుణ్ణి ప్రక్కన పెట్టి చేస్తున్న పని ఏంటంటే, ఎఫ్రాయిము పాపమునకు ఆధారమునకు బలిపీఠములను ఎన్నెన్నో కట్టించెను. పాపమునకు ఆధారముగు బలిపీఠం, పాపానికి మూలమైనటువంటి బలిపీఠాలు కట్టాడంట. మరి ఆ పాపానికి బలిపీఠమైన ఆ మూలమైనటువంటి ఆ బలిపీఠాలు ఏమిటి? అదే పక్క లైన్లో 7వ అధ్యాయం 11వ వచనంలో అక్కడేనమ్మా. ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికె గుండె గల గువ్వాయును, వారు ఐగుప్తీయులను పిలుచుకొందరు, అశ్షూరీయుల యొద్దకు కూడా పోవుదురు. వీళ్ళందరూ ఎవరండి? ఐగుప్తీయులు ఎవరు?
ఐగుప్తీయులు వాస్తవంగా ఇశ్రాయేలీయులు ఐగుప్తు ఐగుప్తు దేశం నుండి విడిచిపెట్టబడి కనాను అనబడేటువంటి ప్రాంతానికి నడిపించబడినటువంటి వారైనప్పటికీ ఈ ఎఫ్రాయిం ఎవరితో సహవాసం చేస్తున్నాడంట? విడిచిపెట్టొచ్చినటువంటి ఐగుప్తీయులతో సహవాసం చేస్తున్నాడు. విడిచిపెట్టొచ్చినటువంటి అశ్షూరీయులతో సహవాసం చేస్తున్నాడు. దేవుడు వారిని శత్రువులుగా భావిస్తూ ఉంటే దేవుడు మాటను పక్కన పెట్టి, దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని పక్కన పెట్టి ఐగుప్తీయులతోనూ అశ్షూరీయులతోనూ ఈ ఎఫ్రాయిము సహవాసం చేస్తున్నాడు. ఆ క్రియలను అనుసరిస్తున్నాడు, ఆ ఆలోచనలు అనుసరిస్తున్నాడు, వారు చేస్తున్న క్రియలను అనుసరిస్తున్నాడు, వారు చేస్తున్న పనులను ఇతను కూడా అవలంబించడానికి ఇష్టపడుతున్నాడు. వాక్య సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఇదిగో ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గల గువ్వాయిను, వారు ఐగుప్తీయులను పిలుచుకొందురు, అశ్షూరీయులను ఎద్దుకు కూడా పోతా ఉన్నారు. కాబట్టి ఎఫ్రాయిము పాపమునకు ఆధారముకు బలిపీఠములు ఎన్నో కట్టెను. లోకములో ఉన్నదంతా తీసుకొచ్చి ఇప్పుడు ఇతను ప్రారంభిస్తున్నాడండి. లోకంలో ఉన్నదంతా కూడా ఇతడు వ్యక్తపరుస్తున్నాడు, ఇతడు అనుసరించడానికి ఇష్టపడుతున్నాడు. వాస్తవంగా అబ్రహాము నడిచిన మార్గాన్ని పక్కన పెట్టాడు, ఇస్సాకు నడిచిన మార్గాన్ని పక్కన పెట్టాడు, యాకోబు నడిచిన మార్గాన్ని పక్కన పెట్టాడు, తన తండ్రి అయినటువంటి యోసేపు నడిచిన మార్గాన్ని పక్కన పెట్టాడు, ఆ దేవుణ్ణి పక్కన పెట్టాడు, ఆ నియమాలను పక్కన పెట్టాడు, ఆ నిబంధనలు పక్కన పెట్టాడు, ఆ ఆజ్ఞలను పక్కన పెట్టాడు, ఆ ఆలోచనలు పక్కన పెట్టేశాడు. ఈ లోకంలో కనబడుతున్నటువంటి దేవుడు అయిష్టపడుతున్నటువంటి వ్యక్తుల మార్గాలను అనుసరిస్తున్నాడు ఈ ఎఫ్రాయిం అండి. దేవుడు ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటాడు. నా శిరస్త్రాణం అన్నాడనంటే ఎంత ఆధిక్యత ఇచ్చాడు. ఎఫ్రాయిం నా జ్యేష్ఠ కుమారుడు అన్నాడంటే ఎన్ని ఆధిక్యతలు ఇచ్చాడు. ఇంత అర్హత దేవుడు అవకాశంగా అతనికి ఇవ్వాలని ఆశపడతా ఉంటే ఎఫ్రాయిం మాత్రం ఐగుప్తులతో సహవాసం చేయడానికి వెళ్తున్నాడు, అలాగే అశ్షూరీయులతో సహవాసం చేయడానికి వెళ్తున్నాడు. వారు దేవుని ఎరగిన వారు, దేవుణ్ణి విసర్జించిన వారు అయి ఉన్నారు కనుక వారితో తన సహవాసాన్ని కొనసాగించడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది. అపొస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, ఇదిగో మీకు ఇవ్వబడినటువంటి కృపను మీరు వ్యర్థము చేసుకోవద్దు. చదువుతామాట, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. దేవుని కృపను వ్యర్థం చేసుకోకూడదు, పోగొట్టుకోకూడదు, పాడు చేసుకోకూడదు, పతనం చేసుకోకూడదు. దేవుని కృప మన కళ్ళ ఎదుట ఉన్నప్పుడు, ఆయన యొక్క ప్రేమ, ఆయన వాత్సల్యత, ఆయన కటాక్షం మన కళ్ళ ముందు కనబడతా ఉన్నప్పుడు, అబ్రహాము దేవుని కృపను సద్వినియోగపరుచుకున్నాడు, ఇస్సాకు దేవుని కృపను సద్వినియోగపరుచుకున్నాడు, యాకోబు దేవుని కృపను సద్వినియోగపరుచుకున్నాడు, యోసేపు దేవుని కృపను సద్వినియోగపరుచుకున్నాడు. వీళ్ళందరూ సద్వినియోగపరుచుకున్నటువంటి దేవుని కృప ఎఫ్రాయిము మాత్రం సద్వినియోగపరుచుకోలేకపోయాడు. ఎఫ్రాయిము తన ఎదుట ఉంచబడిన కృపను బాగొట్టుకున్నాడండి. కిరీటం అని పిలుస్తున్నటువంటి దేవుని గొప్పతనాన్ని తృణీకరించడానికి ఇష్టపడ్డాడు. నా జ్యేష్ఠ కుమారుడని పిలుచుకున్నటువంటి ఆ అర్హత ఎఫ్రాయిము కోల్పోయాడు. కారణం తన ఇచ్చినటువంటి కృపను పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న తర్వాత తనకు మాత్రమే కాదండి తనకు కలిగిన నష్టం. ఎవరికంటే తనకు కలిగిన నష్టం? తన సంతతి వారందరికీ ఆ నష్టం కలిగింది. వారు దేవుణ్ణి విసర్జించినారు. చదువు 78వ కీర్తన 9వ వచనంలో, విండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనకకు తిరిగిరి. ఎవరిలో? ఎఫ్రాయిము సంతతి వారండి. ఎఫ్రాయిముతో పోలేదు ఇది. ఎఫ్రాయిము సంతతి వారితో కూడా దేవుడు వారి పక్షాన్ని నిలవబడడానికి ఇష్టపడలేదు. వారు యుద్ధంకి వెళ్తున్నారు కానీ విజయాన్ని చూడలేకపోతున్నారు, యుద్ధం చేయలేకపోతున్నారు, వెనకడుగు వేస్తున్నారు, వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే దాని క్రింద వచ్చిన రాయబడిన మాట, వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రమును అనుసరించకపోయిరి, ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను మరచిపోయిరి. ఇది వారి జీవితంలో ఉన్నది. ఇది వారి
నష్టానికి కారణమైనటువంటి స్థితి అండి. దేవుని కృపను నిర్లక్ష్యపరిచినటువంటి వీరి జీవితంలో దేవుడిచ్చిన కృప పోగొట్టుకోవడానికి మీరు చేసిన పని ఏంటంటే, వాకి సెలవిస్తున్న మాట, వారు దేవుని నిబంధనగా గైకొనలేదంట. వారు అంత మాత్రమే కాదు, ఆయన ధర్మశాస్త్రం అనుసరించనలేకపోయిరి. ఆయన క్రియలను, ఆయన చూపించిన ఆశ్చర్య కార్యములను వారు మరిచిపోయిరి. ఇవి వారి జీవితంలో నష్టానికి కారణం. వారి జీవితంలో వారు మాత్రమే కాదు, ఆ సంతతి, ఆ తదుపరి ఆ ఆశీర్వాదాలను పోగొట్టుకోవడానికి కారణమైంది. దేవుని యొక్క దీవెన, దేవుని ఆశీర్వాదము అబ్రహాము నుండి యోసేపు వరకు కొనసాగిన ఆ తర్వాత వచ్చినప్పుడు తరమైనటువంటి ఎఫ్రాయిము పోగొట్టుకోవడానికి గల కారణం దేవుని యొక్క కృపను నిర్లక్ష్యపరిచారు. దేవుడిచ్చినటువంటి కృపను నిర్లక్ష్యపరిచారు. ఆయన వారిని గొప్ప చేశాడు, కానీ ఆ గొప్పతనాన్ని వారు నిలబెట్టుకోలేకపోయారు. ఈ ఉదయకాలం నిన్ను, నన్ను, మనల్ని ప్రేమించినటువంటి దేవుడు, నీకు ఇచ్చిన స్థానము, నాకు ఇచ్చిన స్థానము, ఆయన ఎంత కృపను నీకు అనుగ్రహించి ఉన్నాడు, ఎంత అర్హత నీకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ భూమి మీద ఉండగానే నువ్వు తెలుసుకోగలిగితే, నువ్వు కనుక ఆయనను ఆశ్రయించగలిగితే, ఆజ్ఞను అతిక్రమిస్తే మనకు దీవెన కాదండి. ఆజ్ఞను అనుసరిస్తే మనకు దీవెన, మనకు ఆశీర్వాదం. ఆ ఆజ్ఞను అనుసరించేటువంటి వ్యక్తిగా నీవు, నేను ఉండగలిగితే ఎఫ్రాయిము పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదము ఈ ఉదయకాలము నీవు సంపాదించుకోగలుగుతావు. అబ్రహాం పొందిన ఆశీర్వాదం, ఇస్సాకు పొందిన ఆశీర్వాదము, యాకోబు పొందిన ఆశీర్వాదము, యోసేపు పొందిన ఆశీర్వాదము నీకు అనుగ్రహించబడ్డానికి, వారు అనుసరించిన విధానమును నీవు కూడా అనుసరించగలిగితే, వారు గైకొన్నటువంటి నిబంధన నువ్వు గైకొనగలిగితే తప్పక ఆశీర్వాదము నీ జీవితంలో నీవు కొనసాగించగలుగుతావు, నీవు నీ బిడ్డలకు అందించగలుగుతావు. దేవుడి మాటలు దీవించునుగాక. పాడుబడుతుండగా కానుకలు